ప్రియమైన సహోదరులారా, ఒక రెండు మాటలు తెలుసుకుందామా మనము. మరి సామెతల గ్రంథం 14వ అధ్యాయం చూసినట్లయితే, మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. హల్లెలూయా. చూడండి, ఇక ఈ మాటలు ఏమంటాడు, జ్ఞానం కలిగినటువంటి స్త్రీ అయితే తన ఇల్లును చక్కబరుచుకుంటుంది, చక్కగా కట్టుకుంటుంది తన ఇల్లుని, తన భర్తను తన బిడ్డలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. అదేవిధంగా మూర్ఖురాలు ఏం చేస్తుంది, తన చేతులతో తన ఇల్లును ఊడబెరుక్కుంటుంది. మూర్ఖురాలు, భయంకరమైన మూఢత్వం ఉన్న స్త్రీ ఏం చేస్తుందంటే తన ఇంట్లో సరిగా పనిచేయదు, గర్వంగా మాట్లాడద్ది, పొగరబోత్తనం చూపిస్తుంది. కాబట్టి తన భర్తను సరిగా చూడదు, తన బిడ్డలను కూడా సరిగా చూడదు. అటువంటి మూర్ఖురాలు ఏం చేద్ది, ఒకానొక దినాన తనకంటూ గృహం లేకుండా చేసేసుకుంటుంది, తన గృహాన్ని ఊడబెరికేసుకుంటుంది అనమాట. గృహస్థ ధర్మం లేకుండా ఉంటుంది. దేవుడు మరి ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. అదేవిధంగా యథార్థముగా ప్రవర్తించేవాడేమో యెహోవా యందు భయభక్తులు గలవాడవుతాడు. చూసారా, అదే కుటిల చిత్తుడేమో ఆయనను తిరస్కరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.